శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ఉదయం 9:38 వరకు. తదుపరి చతుర్దశి. మఘా నక్షత్రం తెల్లవారుజామున 4:13 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం. సుకర్మయోగం మధ్యాహ్నం 1:38 వరకు. తదుపరి ధృతి యోగం. తైతులకరణం ఉదయం 9:38 వరకు. తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు రాత్రి 1:48 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 5:20 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు మఖా నక్షత్రం బుధవారం త్రయోదశి తిథి ఉన్నాయి. మఖాపిత పైతృశ్చ మేఖలం పితృభంతధ అని పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి నక్షత్రం మఘా నక్షత్రం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవతను శాస్త్రం చెప్తుంది. పితృదేవతలు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం మఘా నక్షత్రం. ఏదైనా కారణాంతరాల చేత పితృయజ్ఞాన్ని నిర్వహించలేకపోయినటువంటి వాళ్ళు పితృస్మరణ చేయడానికి, అట్లాగే అనేక దేవతాకృతమైనటువంటి పితృస్తోత్రాలు మనకి గ్రంథాల్లో కనబడతాయి. ఈ మఘా నక్షత్రం నాడు పితృదేవతా స్తుతి చేయటం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అట్లాగే పితృదేవతలను అనుగ్రహించి దానాదికాలు చేయదలుచుకున్నటువంటి వారు ఈ మఘా నక్షత్రంలో చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈనాడు బుధవారం అవటం వల్ల వారాధిపతి బుధుడికి అధిష్టానమైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులో వాసుదేవుని యొక్క అర్చన అంటే ఆ వాసుదేవ నామమే చాలా గొప్పదని చెప్తున్నారు. వాసనాద్ వాసుదేవస్య వాసిదంతే జగత్రయం అనగా ఈ జగత్తు మొత్తం ఏ శక్తి అయితే నిండి ఉన్నదో దానినే వాసుదేవుడు అని పిలుస్తున్నారు. వాసనాద్ వాసుదేవస్య వాసిదంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని విష్ణు సహస్రనామంలో చెప్పినటువంటి మాట. అట్లాగే విష్ణుమూర్తి అంటే విష్ణు అనేటటువంటి శబ్దంలోనే వ్యాపయతీతి విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని విష్ణువు అని పిలుస్తారు. అందుకే సహస్రనామంలో కూడా విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని చెబుతున్నటువంటి మాట. అట్లాగే వేదంలో కూడా అంతర్వహించదత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తున్నారు. అంటే కంటికి కనబడేటటువంటి ప్రదేశంలోనే కాదు, కంటికి కనపడనటువంటి చోట కూడా విష్ణు శక్తి ఆవృతమై ఉన్నది అని చెప్పినటువంటి విధంగా ఈ విష్ణువు సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు యొక్క అర్చన చేయటం, స్తోత్రపారాయణ చేయటం, విష్ణు దర్శనం చేయటం సమస్త శుభదాయకం. అట్లాగే హరి అనేటటువంటి ఆ రెండక్షరాలే చాలా ఫలవంతమని భాగవతాది గ్రంథాల్లో చెప్పినటువంటి మాట. హరియను రెండక్షరములు హరియుంచును పాతకములు అంబుజనాభ హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరిశ్రీకృష్ణ అని పెద్దలు చెప్పినటువంటి మాట. హరి అనేటటువంటి ఆ నామాలు చెప్పడం వల్ల జ్ఞాతాజ్ఞాతాది సమస్త పాపాలన్నీ కూడా నశిస్తాయి అన్నారు. పాపాలు ఎలా చేస్తున్నామండి అంటే శాస్త్రం చెప్పింది కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ అంటే అనేక రకాలుగా కాయము చేత, వాక్కు చేత, మనస్సు చేత, ప్రాకృతికంగా ఇంద్రియముల యొక్క ప్రభావం చేత మనం తెలిసి తెలియక అనేక పాపాలు మనం చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించినటువంటి ఆ పాప ఫలితాలన్నీ పోగొట్టేది ఏమిటి అంటే హరినామం ఒక్కటే. కాబట్టి ఇటువంటి ఈ విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, విష్ణు నామాన్ని యథాశక్తిగా ఈనాడు జపం చేయడం, విష్ణు దర్శనం చేయడం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో రాణించాలనుకున్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకున్నటువంటి వాళ్ళు, గణిత శాస్త్రాది విద్యలు, లెక్కలకు సంబంధించినటువంటి ఆ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో జ్యోతిష్ శాస్త్రం ఇత్యాది శాస్త్రాలు కూడా బుధుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి సంప్రాప్తిస్తాయి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అట్లాగే జ్యోతిష్ శాస్త్రంలో ఆస్తులు కూడబెట్టాలి, సంపదలు నిల్వ ఉండాలి అంటే బుధుడి యొక్క అనుగ్రహం కావాలి అన్నారు. ఎందుకంటే భాగ్యకారకుడు ఎవరంటే బుధుడు అని చెప్పినటువంటి మాట. ఈ నవగ్రహాల్లో బుధుడి యొక్క అనుగ్రహం కావాలంటే విష్ణువు యొక్క ఆరాధన పరిపూర్ణంగా చేయాలి. కాబట్టి ఈ త్రయోదశి బుధవారం కలిసినటువంటి ఈ రోజున ఇతోధికంగా విష్ణు అర్చన చేసి, విష్ణు స్తోత్ర పారాయణ చేసి అందరూ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం నేడు అనుకూలించబోతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యాలన్నీ కూడా సంపూర్ణ పరిసమాప్తం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు త్రయోదశి, తదుపరి చతుర్దశి. ఈరోజు బుధవారం, నక్షత్రం మఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి శనులు, మీనంలో బుధ శుక్ర రాహువులుంటే శుక్రుడు మాత్రం వక్రీకరించి కనిపిస్తున్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. గ్రహ సంచారం విశేషంగా అనుకూలించేటటువంటి కారణంగా ఏది అనుకుంటే అది తాము అనుకున్నటువంటి తీరుగా పనులన్నీ ముగిసిపోతాయి. ఏ విధమైనటువంటి మానసిక అప్రశాంతత లేకుండా కుటుంబంలో ఉండేటటువంటి వారు, అలాగే బంధువులు, ఆప్తజనులు కూడా విశేషంగా ఆదరించే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి నష్టం ఏమాత్రం ఉండదు సరిగదా. అనుకున్నటువంటి లాభం దాదాపుగా లభించే అవకాశం ఉండొచ్చు. ఏ బంధుజనము కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉండరు. అంతేకాక నిందల్ని అట్లాంటి ఆలోచనల్ని కలిగి ఉండనే అవకాశం ఏమాత్రం లేనే లేదు. నేత్రానికి సంబంధించిన తాత్కాలికమైన అనారోగ్యం ఉండే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలిక నేత్ర పరీక్ష చేయించుకోవడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా మేషరాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో లాభం బాగా సంభవించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఏదో ఇళ్ళు లేదా పొలాన్ని, స్థలాన్ని కొనడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ అగ్రిమెంట్లు అయితే ఉంటాయో ఆ ఒప్పందాలని రద్దు చేసుకోకుండా ఉండాలి. ఎంతటి గట్టి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా దాన్ని సంపూర్ణం చేసుకోగలగాలి. సంతానం చక్కనైనటువంటి విద్యా ఉద్యోగాల్లో అనుకూలంగా అయినటువంటి ఆలోచనతో ఉంటారు. తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధతో కూడా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో ఉండేటువంటి అవకాశం కారణంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఈ రాశి వారికి ఉంటుంది. పై అధికారులతో ఏమాత్రం విరోధించే ఆలోచన ఉండదు. ఏదైనా వ్యతిరేక భావం కానున్నట్లయితే చెప్పదలిచిన చక్కనైనటువంటి విధంలో వారికి వివరించేటటువంటి కారణంగా ఏ విధమైన మనో అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఏమాత్రం లేనే లేదు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి బాగా పెరిగి ధన లాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా బాగా డస్సిపోయే అవకాశం, అలసిపోయే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. కుటుంబంతో ఎక్కువసేపు గడపగలిగే అవకాశం లేనటువంటి కారణంగాను, కార్యాలయంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉండేటటువంటి కారణంగాను ఇంట్లో ఉండేటటువంటి వారికి ఎవ్వరికీ మానసికమైనటువంటి ప్రశాంతత తాత్కాలికంగా ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాన్ని విందు వినోద విలాసాల కోసం వెడదామని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక కారణం చేత ఆగిపోతూ ఉండే కారణంగా మానసిక ప్రశాంతత కుటుంబానికి తాత్కాలికంగా లేకపోవచ్చు. కొందామని అనుకుని ప్రత్యేకమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఒప్పందం తాత్కాలికంగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఆర్థికమైనటువంటి లాభం లేనటువంటి కారణంగా రావచ్చు. ఆ పని చేయకపోవడం మాత్రం మంచిది. తప్ప కొనుక్కోగలిగిన అవకాశం ఉంది కాబట్టి బుధవారం సందర్భంగా మిథున రాశి వారు గణపతిని
బిల్వదళాలతో పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా కలుసుబాటుతనం ఉండకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి అపనిందకి అవకాశం కూడా కలగచ్చు. మౌనంగా దాన్ని చూస్తూ ఉండడం చాలా మంచిది తప్ప ప్రతిస్పందించడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. సాక్షాత్తు తమ సంతానమే కూడా వేరొకరిని వివాహం ఆడే అవకాశం వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఉండడం మంచిది తప్ప ప్రతిస్పందించడం అనవసరం. ప్రతిస్పందించినందు వల్ల కొత్తదైనటువంటి లాభం కూడా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చేటటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. అంతేకాక ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి ఆర్థికమైనటువంటి వాహన యంత్ర మరమ్మతుల కారణంగా వచ్చే ఆ వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎటు నుండో ఆదాయం రావడం, ఎటు నుండో ఆదాయం వెళ్ళిపోతూ ఉండడం జరిగేటటువంటి కారణంగా ఏ ఆదాయము ఉండదు, ఏ మిగులుతనము కూడా ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామి వారిని కనకాంబరాలతో పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభానికి అవకాశం తప్పక ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్భాటంగా ఉంటారు, అట్టహాసంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఆర్థికమైన లోపము ఇంట్లో లేనట్టుగానే పైకి కనిపిస్తూ ఉంటారు. కానీ కుటుంబంలో మాత్రం ఆర్థికమైనటువంటి నష్టం జరిగిన విధానం, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఆ తీరు ఎవరికీ గోచరించకుండా చాలా జాగ్రత్తగా భద్రతగా నడిపిస్తూ ఉంటారు రోజుల్ని. సంతానంతో తాత్కాలికమైనటువంటి విరోధం కలిగే అవకాశం ఉంది. అంతేకాక సంతానం నుండి అప్పుగా కొంత సొమ్ముని తీసుకునే అవకాశం కూడా కలగచ్చు. సంతానం నుండి ఏ విధంగానూ రుణంగా తీసుకోవడం సొమ్ముని సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఇంటికి సంబంధించిన, యంత్రానికి సంబంధించిన, వాహనానికి సంబంధించిన మరమ్మతుల కారణంగా ఆర్థికమైనటువంటి సంక్షోభం తాత్కాలికంగా ఏర్పడవచ్చు. పొదుపు సూత్రాన్ని పాటించడం అత్యవసరం ఈ రాశి వారికి. ఈ రోజున బుధవారం సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి రుణబాధ లేకుండా అవుతుంది. పైగా పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి వాళ్ళు తమని ఇంద్రుడు చంద్రుడు అంటూ ఉండేటటువంటి కారణంగా ఆర్భాటాలకి అట్టహాసాలకి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా గృహంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికమైనటువంటి వ్యయం పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎంతైనప్పటికీ కూడా తమ స్థాయిని మించి ఖర్చు చేయడం అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. కళ్ళు కుట్టేటటువంటి అవసరాలు బంధుమిత్రులకి, ఆప్తజనులకి కూడా ఉండేటటువంటి కారణంగా ఆచితూచి ఖర్చు చేయాలి. విశేషమైనటువంటి ఆర్భాటాలకి పోయినందువల్ల ప్రయోజనం ఉండకపోతుంది సరిగదా. అనవసరమైనటువంటి వ్యతిరేక భావాలు హృదయంలో ఇతరులకి కలిగే అవకాశాలు ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి నష్టం ఏమాత్రం ఉండనే ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి విశేషంగా ఉంటాయి. ఈ రోజున బుధవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమ మాటే నెగ్గుబడి కావాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. తాత్కాలికమైనటువంటి విజయాన్ని సాధిస్తారు తప్ప శాశ్వతమైనటువంటి విజయాన్ని ఉద్యోగంలో కానీ ఇతరులతో కానీ సాధించే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది పై స్థాయిలోనే కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వైద్య పరీక్షల్ని సరైనటువంటి తీరులో సరైన వైద్యుని వద్ద చేయించడం ఎంతైనా అవసరం. తాము సంపాదించినటువంటి స్థిరమైనటువంటి ఆస్తుల్ని మరొకసారి పరీక్షించుకోవడం, స్వయంగా పర్యవేక్షించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. దూకుడుతనంతో మాట్లాడే ఆ విధానాన్ని మానివేయడం మంచిది.
పై అధికారులకు వీరి మీద సదభిప్రాయం తాత్కాలికంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు అయ్యప్ప స్వామి వారిని తేనెతో అభిషేకించినట్టయితే గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతమైనటువంటి నిర్ణయాల్ని మాత్రమే తీసుకుంటారు. ఇతరులకి ఏ విధమైనటువంటి అవకాశాన్ని ఆలోచనని ఈయనే ఇయ్యరు. వివాహం, దాంతోపాటు గృహప్రవేశం, ఇంకా ఏదైనా నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు 1-2 చొప్పున జరిగే అవకాశం గోచరిస్తుంది. ఈ కారణంగా ఇతరులకు వీరి మీద మానసికమైనటువంటి వ్యతిరేక బుద్ధి గోచరించే అవకాశం కూడా ఉండొచ్చు. గుంఫనని పాటించడం ఎంతైనా అవసరం. ఖర్చు చేస్తున్న ప్రతిదానికి కూడా సరైనటువంటి ఆ వ్యయానికి సంబంధించిన పత్రాలు లేనటువంటి సందర్భమే కానీ ఉన్నట్లయితే తప్పక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఖర్చుకి సంబంధించిన ఆ పత్రాలు సిద్ధం చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. ఇప్పటికే తాత్కాలికంగా ఈ కంఠానికి సంబంధించిన, మెడకు సంబంధించిన అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షలను చేయించుకోవడం అవసరం. వాహనాలు, యంత్రాలుతో ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రయాణించాలి. వేగాన్ని తగ్గించుకుని ప్రయాణం చేయడం మరింత మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు. ఈనాటికి బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం ఉంటూ ఉంటుంది. తొందరగా మాట విడిచేటటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవరిని పెద్దగా లక్ష్య పెట్టకుండా తామే గొప్పవారనేటటువంటి భావంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. మాటకి మాట అండలో ఏమాత్రము వెనుకాడని తనం గోచరిస్తుంది. ఆ కారణంగా విరోధుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. పై అధికారులతో విరోధభావాన్ని కలిగి ఉండరు. అలాగే తోటి అధికారులతోటి, తమ క్రింది అధికారులతోటి మాత్రం వాగ్వివాదాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉద్యోగ స్థలంలో ఉండడం ఎంతైనా అవసరం. అంతేకాక మధ్యమ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఆరోగ్య లోపానికి సంబంధించినటువంటి ఔషధాలని వాడడం, ఆరోగ్య పరీక్షల్ని చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా వైద్యుని పర్యవేక్షణలో ఉండడం అతి ముఖ్యం. బుధవారం సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుని పూజించి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించే అవకాశం ఉండకపోవచ్చు. అది చక్కనైనటువంటి విధానమే కావచ్చు. కానీ ఎవరైతే వీరికి ఆర్థికమైన లాభానికి బాగా సహకరిస్తున్నారో, మూల స్తంభంలా నిలిచి ఉన్నారో వారికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వారికి కొంత విశ్రాంతిని ఇవ్వడం చాలా చాలా మంచిది. ఆర్థికమైనటువంటి అత్యాశ కారణంగా ఎక్కడెక్కడో స్థలాల్ని, పొలాల్ని, భూముల్ని కొనివేయడం అనేది అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. తాత్కాలికంగా ఆర్థికమైనటువంటి అప్పుని ఇచ్చినటువంటి వారి విషయంలో తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని పొందినప్పటికీ కూడా మళ్ళీ తొందరలో ఒత్తిడి వస్తుందనే విశేషాన్ని మాత్రం మర్చిపోకూడదు. కాలికి సంబంధించినటువంటి అనారోగ్యం, కంటికి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అతి ముఖ్యం. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే తప్పక ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకున్నది అనుకున్నట్టుగా అవుతూ ఉంటుంది. ఏ విధమైన విరోధాన్ని ఎవరితోనూ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం ఉండదు. ఎక్కువసేపు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతోనే గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలను వింటుంటారు.
అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తీర్థ స్నానాలని చేస్తూ ఉంటారు. మొక్కుబళ్ళని సంపూర్ణంగా తీర్చుకుంటారు. అనుమానం కారణంగా సరైనటువంటి తీరులో దైవాన్ని సేవించడం లేదేమోనే అభిప్రాయంతో మరొకసారి కూడా మరొక తీర్థయాత్ర చేసే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఆలోచించుకుని ఖర్చు చేసుకోవడం ఎంతైనా అవసరం. అన్ని విధాలా అనుకూలించేటటువంటి కాలం ఈ రాశి వారికి ఈ రోజున. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు నృసింహస్వామి వారిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి భయాలు తొలగిపోవడమే కాకుండా సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభాన్ని పొందే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్థిరమైనటువంటి బుద్ధితో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. చేస్తున్న ఉద్యోగానికి అనుబంధంగా మరొక ఉద్యోగాన్ని కూడా చేస్తూ ఆర్థికమైనటువంటి లాభ సంసిద్ధి కోసం ప్రయత్నించే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండే అవకాశమే గోచరిస్తోంది. అదృష్టవశాత్తు వారిద్దరూ వ్యాపారానికి సంబంధించిన మెళకువలు తెలిసినటువంటి వారు అయ్యున్న కారణంగా విశేషమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. మూలధనం ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టకుండా దాన్ని కొద్దిగా వృద్ధి చేస్తూ తాత్కాలికమైనటువంటి ఖర్చులకి సరిపెట్టుకుంటూ చక్కనైనటువంటి తీరులో ఆర్థికమైనటువంటి ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుని కొనసాగుతూ ఉంటారు. ముఖ్యంగా తాత్కాలికమైనటువంటి కంటికి సంబంధించిన నడుముకి సంబంధించిన అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా వాటికి సరైనటువంటి ఔషధ చికిత్సను చేయించుకోవడం అత్యవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మీన రాశి వారు మహాకాళిని సన్నజాతులతో పూజించినట్లయితే తప్పక కుటుంబ ఐకమత్యం ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. బుధవారం సందర్భంగా అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అలాగే ఎలాంటి గణపతి చిత్రపటాలను గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గణపతిని వికట గణపతి అనే పేరుతో పిలుస్తారు. అంటే గణపతి ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలా వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలన్నా, అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, విఘ్నాలు రాకుండా ఉండాలన్నా బుధవారం రోజు గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపాన్ని వెలిగించాలి. ఈ వికట దీపాన్ని ఎలా వెలిగించాలంటే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకున్నాక గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కల్లో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం కూడా తీసేయాలి. ఆ కొబ్బరి చిప్పల్లో కొబ్బరి మొత్తం తీసేసిన తర్వాత గణపతి ఆలయ ప్రాంగణంలో బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద 2 కొబ్బరి చిప్పలను ఉంచాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా కొబ్బరి నూనె పోయాలి. ఆ తర్వాత ఆంగ్ల అక్షరం ఎక్స్ వచ్చే విధంగా ఈ 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అంటే మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆంగ్ల అక్షరం వచ్చే విధంగా ఒత్తులు ఏర్పాటు చేసి, రెండవ కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆంగ్ల అక్షరం వచ్చే విధంగా ఒత్తులు ఏర్పాటు చేసి ఆ ఒత్తులు వెలిగించాలి. దీన్నే వికట దీపము అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు వస్తాయి, విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గణపతి సంబంధమైనటువంటి చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకుంటే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే గణపతి స్వస్తిక్ గుర్తు ఈ 2 ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఇంటికి వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపార స్థలంలో అయితే నిలబడి ఉన్నటువంటి గణపతి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే వ్యాపార సంస్థల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీ గుమ్మానికి పైభాగంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని గణపతిని అభిషేకిస్తున్నటువంటి చిత్రపటాన్ని గుమ్మం పైభాగంలో బయటి వైపు ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఇంట్లో
ఉన్న సభ్యులందరికీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత కావాలంటే తెలుపు రంగులో ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. పనుల్లో విజయం తొందరగా రావాలన్నా, ధనపరంగా విశేషంగా కలిసి రావాలన్నా ఎరుపు, నారింజ ఈ 2 రంగులు కలిసినటువంటి గణపతి విగ్రహాన్ని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్క గణపతి విగ్రహాన్ని పూజ గదిలో ఉంచుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ప్రమోషన్లు తొందరగా రావాలంటే ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచుకోవాలి. అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, తొందరగా గృహయోగం సిద్ధించాలన్నా రాగి లోహంతో చేసిన గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే మరకత గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎవరైనా కళారంగంలో అద్భుతమైన స్థాయికి ఎదగాలంటే స్ఫటిక గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క రకం గణపతిని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గణపతి ఆలయంలో వికట దీపం వెలిగించడం ద్వారా, మీ సమస్యను బట్టి ప్రత్యేకమైన గణపతి విగ్రహాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే దైనందిన జీవితంలో ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎటువంటి దేవాలయాల దర్శనం చేసుకోవాలో, ఏ దేవాలయాన్ని ఏ సమయంలో దర్శిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.